ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పేరభద్ర రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు కోరారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 400 మంది కార్యకర్తలకు అండగా ఒక్కొక్క కార్యకర్తకు 30 మంది ఎమ్మెల్సీ ఓటర్లను కలిసే బాధ్యత తీసుకుని పేరభద్ర రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పండూరు జయకృష్ణ, గుత్తుల రామలింగేశ్వరరావు, కాదా ప్రసాదరావు, అనిశెట్టి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి వీరాంజనేయులు, విజయ్, శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ ఎన్నికల నిమిత్తం కూటమి సభ్యుడిగా పేరభద్ర రాజశేఖర్ గారికి రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నియమించడం, రేపు 27వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత రాజశేఖర్ గారి ఇవ్వమని ప్రతి గ్రామం ఈ కాకినాడ నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి 30 ఓట్లు, వాళ్ళకి పూర్తి సమాచారం, ఆ ఓటర్ పేరు, ఓటర్ సీరియల్ నెంబరు, అలాగే ఓటర్ యొక్క ఫోన్ నెంబరు అన్నీ కూడా సమాచారం ఇచ్చి మాంప్లెట్ ఇచ్చి ఈ 30 మంది, మనిషి ఒక్కటికి 30 మందికి డివైడ్ చేయడం జరిగింది. సుమారు 420 మంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఈ ఎలక్షన్కి పురమాయించడం జరిగింది. వీళ్ళందరూ 27వ తారీఖు వరకు కూడా ఈ 30 మంది సభ్యులతోటి పరిచయం ఏర్పరచుకుని 27వ తారీఖున ఏ బూత్లో అయితే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి వేయించే వరకు కూడా ఈ కార్యకర్తకు పూర్తి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇంద్రపాలెం ఈ కమ్యూనిటీ హాల్లో ఇంద్రపాలెంలో ఉన్న ఓటర్లందరికీ కూడా 34 మంది వేయడం జరిగింది. ఈ 34 మంది ఇక్కడ ఉన్న 1000 మంది, సుమారు 1000 మందిని కూడా ఇంద్రపాలెం జడ్పీ స్కూల్లో మరి ఓటు వేయడానికి బూత్ నిర్వహించడం జరిగింది. ఇది కాక బయట అక్కడక్కడ కొన్ని ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ 30 మంది సభ్యులకి ఆ నియమించిన వ్యక్తి ప్రతి వాడికి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకంతా నచ్చజెప్పి రాజశేఖర్ గారికి ఓటు వేసే బాధ్యతని వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతం తిరిగి ప్రతి ప్రాంతం చెప్పి దీన్ని గెలిపి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అశేష కృషి చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నారు.